మీ పిల్లలు కూడా మిమ్మల్ని కొడుతున్నారా? దానికి కారణం కూడా మీరే అని మీకు తెలుసా? హాయ్, నేను శ్రవంతి కిరణ్ ఫ్రమ్ జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్. పిల్లలు పేరెంట్స్ని కొట్టడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. దానికి కారణం కూడా పేరెంట్సే. ఎందుకు అంటే పిల్లలు ఒక్కసారిగా ఈ అలవాటుని నేర్చుకోరు, గ్రాడ్యువల్గానే ఇది వస్తుంది. పిల్లలు స్టార్టింగ్లో ఏడ్చేటప్పుడు ఏదైనా చిన్న చిన్న థింగ్స్కి ఒక చాక్లెట్ కావాలి లేదా ఈ టాయ్ కావాలి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు ఒకే టాయ్తో ఆడతాను అంటాం. ఇలాంటివన్నీ మనం గమనిస్తాం. అలా వద్దు అన్నప్పుడు పిల్లలు ఏడవటం స్టార్ట్ చేస్తారు, లేదా కొన్ని థింగ్స్ విసిరేయటం మన పైకి, లేదా అక్కడ ఉన్న థింగ్స్ అన్ని చెల్ల చెదరుగా పడేయటం, ఇలాంటివి చేయటం మనం గమనిస్తాం. అలా చేసినప్పుడు సరే వాళ్ళని ఆ టైంకి మనం ఓకే చేయటాని కోసం మనం ఆ థింగ్స్ ఇచ్చేస్తాం. అలా ఇచ్చేయటంతో ఇలా చేయటం వల్లనే మా పేరెంట్ మేము అనుకునేది చేస్తారు, మాకేం కావాలో అది చేస్తారని వాళ్ళకి అలవాటు అయిపోతుంది. గ్రాడ్యువల్గా డోస్ వాళ్ళు పెంచుతూ మనం కొన్ని ఇవ్వలేనివి కూడా ఉంటాయి. వాళ్ళు కోల్డ్తో ఉన్నారు అంటే ఐస్ క్రీమ్ని మళ్ళీ మనం ఇవ్వం, లేదు వాళ్ళకి ఏదైనా ఫుడ్ పడదు అంటే మనం ఇవ్వకుండా ఉండాల్సి ఉంటుంది. ముందున్న అలవాటుతో వాళ్ళు ఏడుస్తారు, ఇంకొంచెం డోస్ పెంచి థింగ్స్ విసురుతారు, ఇంకొంచెం డోస్ పెంచి పేరెంట్స్ జుట్టు పేకటం, కొట్టడం, డ్రెస్ లాగటం ఇలాంటివి స్టార్ట్ చేస్తారు. అప్పుడు కూడా మనం ఇవ్వలేం, కానీ అలవాటు మాత్రం ఉండిపోతుంది. అలా ఇంకా ప్రతి చిన్నదానికి కొట్టడం వరకు వెళ్తున్నారు. కాబట్టి ఫైనల్గా పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ పేషెన్స్ అని అర్థం చేసుకోండి. పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పండి. మొదటి రోజు నుంచే నాకు ఇది వద్దు ఇది అన్నప్పుడు ఎందుకు వద్దు అనే రీజన్తో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. అప్పటి నుంచి అర్థం చేసుకుంటారు. ఇలా కొట్టే అలవాటుని గ్రాడ్యువల్గా మనం ఇలా చేస్తూ దూరం చేయొచ్చు. ఇంకా ఇప్పుడిప్పుడే కొట్టడం నేర్చుకునే పిల్లలకి ఇప్పుడే స్టార్ట్ చేయండి. నో మీన్స్ నో, నువ్వు ఎంత ఏడ్చినా నేను ఇవ్వలేను అని ఎడ్యుకేట్ చేయండి. దాన్ని ఇంకో థింగ్తో రీప్లేస్ చేయండి, ఇంకో యాక్టివిటీతో బిజీ చేయండి, చిన్న గేమ్స్ ఆడండి. అలా చేయటం వల్ల ఈ అలవాటుని మనం చాలా వరకు పిల్లల్లో ఆపొచ్చు. థ్యాంక్ యూ.